మాది పల్నాడు జిల్లా నగరికల్లు మండలం సత్తెనపల్లి నియోజకవర్గం కుంకలకుంట గ్రామ పంచాయతీ. నా పేరు బాణావతు శ్రీను నాయకు. నేను కుంకలకుంట గ్రామ పంచాయతీ 11వ వార్డు నెంబర్ని. రాత్రి మా పార్టీలోనే కొంతమంది పార్టీకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మా గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినటువంటి సుంకర మత్తయ్య గారు మా సత్తెనపల్లి శాసనసభ్యులైనటువంటి మా పెద్ద ఆయన కన్నా లక్ష్మీనారాయణ గారిని మా కొంతమంది పెద్దలతో నిన్న కలిశారు. అతను గ్రామ అభివృద్ధికి కట్టుబడి మా పార్టీలోకి జాయిన్ అవుతానన్నారు. దానికి మా పెద్ద ఆయన మా నాయకులు అందరూ ఆమోదంతో అతను పార్టీలోకి వచ్చారు. అది మాకందరికీ ఇష్టమే. అయితే గత ఎలక్షన్లో మా పార్టీ తరఫున నిలబడ్డటువంటి జట్టి కటాక్షం గారు, కొంతమంది వ్యక్తులు, మువ్వా నాగేశ్వరరావు గారు తదితరులు ప్రెస్ మీట్ పెట్టి మేము 3 ఎకరాలు అమ్ముకున్నాము, 30 లక్షలు పెట్టాం, ఏదో ఒక వ్యక్తి మా తరపున 5 లక్షలు పెట్టారు అన్నారు. సరే, వాళ్ళు పెడితే పెట్టొచ్చు, కానీ ఒక వర్గం సహకరించింది ఇంకో వర్గం సహకరించలేదు అంటాం మాత్రం తప్పు. దానికి నిదర్శనం నేను ఒక లంబాడి అబ్బాయిని. నా గ్రామ పంచాయతీ నా వార్డులో 488 ఓట్లు ఉన్నాయి. మా లంబాడీలై పాములోళ్ళై మొత్తం కలిపి 120 ఓట్లు ఉంటే మిగిలిన 300 ఓట్లు మొత్తం కాపులే ఉన్నాయి. వాళ్ళందరూ నాకు ఎన్నుదన్నుగా ఉండి నా నామినేషన్ పత్రాలు ఆ రోజు చించారు. ఇది జిల్లా స్థాయి ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలుసు. ఆ రోజున రుసుం పాటయ్య అన్న, మాజీ రైతు సంఘం అధ్యక్షులు, మాజీ నీటిపారుదల సంఘం అధ్యక్షుడు కొమ్మూరు కొండలరావు గారు, విద్యా కమిటీ మాజీ చైర్మన్ ఆవుల సుబ్బారావు గారు, జవ్వాజీ మల్లికార్జునరావు గారు, కనుమూరి రాజేంద్ర ప్రసాద్ గారు అందరూ కలిసి వాళ్ళందరూ సహకారంతో గెలిచిన వ్యక్తిని నేను. ఇక్కడ ఒక వర్గం దగ్గర ఒక వర్గం దూరం అంటాం, ఇది చాలా తప్పు. పోతే ఇంకోటి, పార్టీ యువ నాయకులు లోకేష్ గారికి చిన్న విన్నపం. మీ పేరు మా గ్రామంలో ఒక వ్యక్తి వాడుకొని కింది స్థాయి నాయకుల దగ్గర నుంచి పై స్థాయి అధికారుల వరకు బెదిరింపు కాళ్ళు, నేను చెప్పిందే వేదం, వేరే వాళ్ళు చేయకూడదు అంటున్నారు. నా మటసానికి నేను నా ఫ్యామిలీతో 20 సార్లు మా ఎమ్మెల్యే గారిని కలిసా. ఏ ఒక్కరు కానీ ఈ కాపు కులంలో కానీ ఇంకొకరు కానీ మాకు తెలియకుండా నువ్వు ఎందుకు కలిసావురా అని అన్న దాఖలాలు లేవు. నువ్వు వెళ్ళు, నీ పనులు నువ్వు చేసుకో. పెద్ద ఆయన కూడా అదే అన్నారు, అదే జరిగింది. ఇకపోతే ఎలక్షన్కి జవాజీ మల్లికార్జునరావు గారు 2 లక్షలు ఇచ్చారు కటాక్షం గారికి, శివరయ్య గారు 2 లక్షలు ఇచ్చారు, రాజేంద్ర ప్రసాద్ 1 లక్ష ఇచ్చాడు, మన రుసుం పాటయ్య అన్న 50,000, యువ నాయకులు తాండ్ర ఎంగళరావు గారు 50,000 ఇచ్చారు. దానికి నేనే సాక్ష్యం. ఇది మాత్రం తప్పు ఈడు అండి, దాన్ని ఎవరు పరిగణనలో తీసుకోబాకండి. దీనికి ఖండించడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అందరం ఈరోజు ఇక్కడ సమావేశం అయ్యాము. ఈ మాటని త్వరలోనే మా పెద్ద ఆయన కన్నా లక్ష్మీనారాయణ గారికి, అవసరమైతే మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కలిసి మా గ్రామ ప్రదేశాన్ని, ఇక్కడ జరుగుతున్న వాటిని విన్నవించడానికి దేనికి మేము భయపడం. ఇక్కడ వేరే వర్గాలు లేవు. కూటమి ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈరోజు జట్టి కటాక్షం గారు మా 300 కుటుంబాలు ఉన్నాయి, మేము రాజీనామా చేస్తామన్నారు. ఓకే, చేసుకోవచ్చు. కానీ 300 కుటుంబాలు నీ పల్లెలో ఉంటే 2 వార్డు నెంబర్లు ఎందుకు ఓడిపోయావు? 300 కుటుంబాలంటే 3, 4, 1200 ఓట్లు ఉండాలా? మ్యాక్సిమం 1 వార్డు నెంబర్ అయినా గెలవాలి కదా. ఓడిపోయాం. అందుకని బెదిరింపులు వద్దు. పోయేవాళ్ళు పోతుంటారు, వస్తేవాళ్ళు వస్తుంటారు. ప్రతిపక్షంలో ఉండి గెలిచిన మత్తయ్యని ఆహ్వానించేంత స్వభావం ఉన్న వ్యక్తి కన్నా గారు మనకు దొరికితే నువ్వు వెళ్ళి నా సంగతి ఏందని ఈ పెద్దల్ని తీసుకెళ్తే నిన్ను కాదన్నారా అన్న దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయో చూపించు. ఇది ఇక నాకు నా పేరు ఆవుల సుబ్బయ్య. మాది నగర సత్తెనపల్లి నియోజకవర్గం, నగరకల్ మండలం కొంకలకోట గ్రామం. ఇది మాజీ లీడ్ సంఘం, మా లీడ్ సంఘం ప్రెసిడెంట్ నేను. సుంకర మట్టయ్య అనే వ్యక్తి ప్రస్తుత ప్రెసిడెంట్. ఆయన అన్నగారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ చేరినందుకు రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళంతా ఏం ఆశించి మాట్లాడుతానో అర్థం కావట్లేదు. కన్నాలక్ష్మి తెలుగుదేశం పార్టీకి వచ్చినప్పుడు జోలకట్టి బ్రహ్మానంద రెడ్డి గారు కానీ, జీవాజీరెడ్డి గారు కానీ, మీ నియోజకవర్గానికి బ్రహ్మాండమైన నాయకుడు వచ్చింది, మీకు ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు వచ్చిందంటే మేము అంతా కూడా చాలా సంతోషపడ్డాం. అట్లనే ఆ రకంగానే మా దాదాపు మంచి మెజార్టీతో గెలిపించుకోవడం బాగా జరిగింది. 40 సంవత్సరాల నుంచి మీ తెలుగుదేశం పార్టీలో ఉంటా కూడా బ్రహ్మాండంగా పేటల గారిని భుజాలు ఎత్తుకొని ముసి అంతా కూడా కొంకలకుంట ఈ రోజు కూడా కులమతాల భేదం లేకుండా బ్రహ్మాండంగా ఎదురెత్తుకున్నాం. ఈ రోజు ఒక వ్యక్తి వచ్చి కమ్మ, కాపు, రెడ్డి, మాలవులు, మాదిగోలు అని చెప్పి కులాల వారిగా విభజించి రకరకాలుగా పార్టీలు ఇబ్బందులు గురి చేస్తున్న వ్యక్తి అతను. లోకేష్ గారిని దృష్టిలో పెట్టుకొని కొంకలకుంటలో ఏం జరుగుతుంది, ఎవరి పేర్చు, ఎవరు నాయకత్వం చేస్తున్నారు, ఈ 40 సంవత్సరాల నుంచి ఎవరేం చేశారు, పార్టీకి ఎవరు ఉన్నారు, సర్పంచ్ కానీ, లీడ్ సంఘం ప్రెసిడెంట్ కానీ, ఎంపీటీసీ కానీ ఎవరు బాగా చేశారు పార్టీకి ఒకసారి గుర్తుపెట్టుకొని
అన్న అలాంటి వ్యక్తిని మాకు పంపించి మాకు మంచి మేలు చేశారు లోకేష్ గారు. మేము బ్రహ్మాండం మెజార్టీ గెలిపించుకున్నాం ఆయన్ని. ఏ పొలం పోయినా కానీ ఆయన బ్రహ్మాండం శాఖ తీసుకొని అందరికీ పనులు చేసి పెడుతుండ్రు. ఒకరు రావాలి, వీళ్ళు రావాలి, వాళ్ళు రావాలని చెప్పే భేదాలు లేకుండా అన్ని కులాలు కానీ అన్ని మతాలు కానీ అందరూ పోయి సాయిబులు కానీ శాఖలు కానీ బ్రహ్మాండంగా పోయి అందరూ ఎవరు నాయకులతో పల్లెకు శుభ్రం పనిచేసుకుంటున్నారండి లోకేష్ గారు. అలాంటి వ్యక్తులు పెట్టుకుని ఇలా పొలం ఆపాదించి రకరకాల మాట్లాడబడుతున్నారు. మాకు కన్నారాష్ట్రానికి ఎదురుంటే తెలియదని మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు, ఏ భాషించి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి లోకేష్ గారు. మీ పేరు చెప్పుకొని ఇక్కడ పార్టీని కొంతమంది వ్యక్తులు బస్సు పట్టిస్తున్నారు. దాని దృష్టిలో పెట్టుకొని మీరు కొంగలగుంట ఏం జరుగుతుందని మెసేజ్ తెప్పించుకొని మీరు తగిన న్యాయం చేసి పార్టీని బాగుపడతారని చెప్పి ఆశిస్తూ మీరు నమస్కారం తెలియజేస్తున్నారు. 2009లో అంబటి రాంబాబు గారికి 950 మెజార్టీ వచ్చింది. అదే కన్నాలక్ష్మణ గారికి 2024 వచ్చేసరికి 950 పోయి 1200 మెజార్టీ తెప్పించిన కొంగలగుంటలో. ఏది కూటమి తరపు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ అందరూ బాబులు సోదరులు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని అందరూ 1200 మెజార్టీ భారీ మెజార్టీతో తెప్పించిన నియోజకవర్గంలోనే మంచి మెజార్టీ గెలిపించుకున్నాం. అలాంటి వ్యక్తి అందరూ పోయినా కానీ ఏ పొలం మీద కానీ పనిచేసి పెట్టినాడు. ఆయన ఒక్క పొలం పనిచేస్తారు, ఈ పొలం పనిచేస్తారు, ఆయన కులాన్ని అంటగట్టారు. ఆయనకి ఎటువంటి వాళ్ళు లేదు. ఆయన దగ్గర పనిచేసుకున్న మొత్తం అన్ని కులాలకు పనిచేసుకున్నారు. ఆయన దగ్గర కూర్చొని ముఖ్యమంత్రి స్థాయిలో తెచ్చేందుకు ఊరు మొత్తం కూడా ప్రమాదం పెట్టారు ఆయనకి. అలాంటి వ్యక్తికి ఈ రోజున ఆయన కులం ఆపాదిస్తున్నారు ఆయన్ని. అదొక 4 సార్లు గెలిచిండు. ఆడ మొత్తం కూడా అందరికి బ్రహ్మాండం పనిచేసాడు ఆయన. అలాంటి వ్యక్తి లోకేష్ గారు మీ పేరు చెప్పుకొని పార్టీని కొంతమంది ఖర్చు పెట్టిస్తున్నారండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పార్టీని ఒక మనిషిని పంపించి కొంగలగుంట ఏం జరుగుతుందో కనుక్కొని విచారించి పార్టీకి న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం.